ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సీజనల్ ఫీవర్ కేసులు ఉన్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ జ్వరాలకు డాక్టర్లు, మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఎవరికి జ్వరం వచ్చినా వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని, గ్రామాల వారీగా వైద్యం అందించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. పూరిమెట్ల, పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి. దాన్ని కూడా అధికారులని పంపడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధులపైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం, అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్సిస్, సిహెచ్సిస్, అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు, అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది. నేను కూడా పిహెచ్సి ముండ్లమూరు విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్, అదేవిధంగా అక్కడికి టెస్ట్, డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఇష్యూస్ లేదు. సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్. దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైస్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం, వాటర్ని కాచి చల్లరించి తాగడం, అదేవిధంగా ఒక డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ, టెస్ట్ కానీ ఇవి అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీకు ఫీవర్ వస్తే మీరు ఇక్కడికి రండి, ప్రభుత్వ ఆసుపత్రికి రండి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ చోటు నుంచి విలేజ్ నుంచి ఫీవర్ కేసెస్ వస్తున్నాయి అక్కడ కూడా ఆశా ఏఎన్ఎంస్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా సపరేట్ మెడికల్ టీం కూడా ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఫీవర్ సర్వే చేసి అందరికీ కూడా టెస్ట్ చేయిస్తున్నాము. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన పబ్లిక్ హాస్పిటల్స్కి రండి.